సో హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది సినిమా నుంచి ఒక పెద్ద డిసప్పాయింట్ అయ్యే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు రామ్ చరణ్ గారి మధ్య మళ్ళీ వచ్చి జాహ్నవి కపూర్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్, సో వీళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రస్తుతానికైతే స్ప్రెడ్ అయితే అవుతున్నాయి అనమాట. ఈ యొక్క సోషల్ మీడియా ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎవరైతే నెటిజన్లు అంటే విలేకరులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ యొక్క సీన్లు చూసి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఒక మాట అయితే చెప్పడం అనేది జరిగింది. అది జస్ట్ మీరు వార్నింగ్ అన్నా అయి ఉండొచ్చు, లేకపోతే పలు రకాలుగా అనుకోవచ్చు మీరు, ఓకేనా. సో పలు రకాలుగా ఏముంది, ఆ యొక్క సీన్స్ ని డిలీట్ చేయమని చెప్పి నెటిజన్లు చెప్పడం అనేది జరిగిందనమాట. దీనికి మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు స్పందిస్తూ తన ఎక్స్లో అంటే ట్విట్టర్లో పోస్ట్ అనేది చేయడం అనేది జరిగింది అనమాట. ఇదిగో ఇదే ఆ యొక్క పోస్ట్, ఓకేనా. సో ఈ పోస్ట్లో ఏముందంటే రామ్ చరణ్ గారికి మళ్ళీ వచ్చి జాహ్నవి కపూర్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఏదైతే ఒక కెమిస్ట్రీ అనేది ఉంటుందో సో దాన్ని మేము నార్మల్గా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వరకే చూపించాము. అది మేము నార్మల్గా మేము దీన్ని ప్రత్యేకంగా ఇదే పెట్టాలి ఇదే చేయాలని చెప్పి మేమైతే చూపించలేదు. జనాల ఎంటర్టైన్మెంట్ కోసం, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం వరకే చూపించడం అనేది జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి జరగవు, ఇటువంటి పెట్టేటప్పుడు మేము కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటాము అని చెప్పి డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ యొక్క ట్వీట్ అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట. ఆ యొక్క ట్వీట్లో అదే ఉండేది, ఓకేనా. సో చాలా మంది అండి, చాలా న్యూస్ ఛానల్స్ కానీ చాలా మంది నెటిజన్లు కానీ వ్యూసర్స్ కానీ సో చాలా రకాలుగా చాలా ఇబ్బందికరంగా ఉంది, వల్గర్గా ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఈ మధ్యలోనే ఇదే ఎందుకు జరిగింది, పబ్లిక్ అనేది ఈ యొక్క ట్రాన్స్ లో ఏదైతే ఉంటుందో ఆ యొక్క ట్రాన్స్ ని ఇప్పుడే ఎందుకు పట్టుకున్నారు అనేది తెలియట్లేదు అనమాట. దీనికి సంబంధించి ఇంతకు ముందు సినిమాలలో కానీ చాలా రకాలుగా చాలా ఇదిగా వచ్చాయన్నమాట మీరు చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇంతకు మించి బూతులు, ఇంతకు మించి వల్గర్ వీడియోస్ చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. అప్పుడు పట్టించుకోలేదన్నమాట. ఈ యొక్క పెద్ద విషయంలోనే ఎందుకు పట్టించున్నారో మనకైతే తెలియదు అనమాట. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఓన్లీ రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్ అనేది బాగుంది, ఇంకెవరిది బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, అసలు ఎవరి యాక్టింగ్ అనేది బాగాలేదు. ఈ యొక్క శివరాజ్ కుమార్ గారు కర్ణాటకకి సంబంధించిన అతను కానీ, జగపతి బాబు గారి యాక్టింగ్ కానీ, మళ్ళీ వచ్చి మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యాక్టింగ్ కానీ ఇవి వరకే బాగున్నాయి. శివరాజ్ కుమార్ గారు మళ్ళీ వచ్చి రామ్ చరణ్ గారి యాక్టింగ్ వీళ్ళిద్దరే పాత్ర ఏదైతే ఉంటుందో తండ్రి కొడుకుల పాత్ర అనేది అలా అనిపిస్తుంది మాకు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది సినిమా బాగుందని చెప్తున్నారు, కొంతమంది సినిమా బాగాలేదని చెప్తున్నారు. ఎక్కడ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది బాగాలేదు అని చెప్పి ఎక్కడ చెప్పలేదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీలలో సో ఇదంతా ఎందుకు చెప్తున్నా బ్రో అని అంటే మీకు అర్థం అన్నట్టు అనమాట, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క పెద్ది మూవీలో ఈ యొక్క జాహ్నవి కపూర్ ఏవైతే ఉన్నాయో వల్గర్ మాటలు కానీ వల్గర్ సీన్స్ కానీ సో ఆ యొక్క ముద్దు సీన్ అనేది ఉంది, మీరు చూసే ఉంటారనమాట మూవీ అనేది. సో అదనమాట చూసుకున్నట్లయితే ఆ యొక్క ముద్దు సీన్ ఏదైతే ఉంటుందో అది కూడా డిలీట్ చేయాలని చెప్పి నెటిజన్లు కోరారనమాట. ఇది స్పందిస్తూ ఆ యొక్క సీన్స్ ని డిలీట్ చేస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి ఆ యొక్క సీన్స్ ని డిలీట్ చేసేదానికి అవకాశం ఉందా లేదా అని చెప్పి చూడాలన్నమాట. మరి ఏమవుతుందో ఎప్పుడు జరగలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి, ఇదే ఫస్ట్ టైం అండి, ఇదే ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సినిమా మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసి సో సీన్స్ ని డిలీట్ చేయాలి లేకపోతే బాగుండదు అని చెప్పి కొంతమంది చాలా మంది ఆగ్రహం అనేది వ్యక్తం అనేది చేస్తున్నారు అనమాట. మరి డిలీట్ చేస్తారా లేదా అనేది చూడాలి. బుచ్చిబాబు గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. మరి డిలీట్ చేసినా కానీ అవి సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుంది అనమాట భయంకరంగా. మరి ఏమవుతుందో ఇది రోజు రోజుకి ఏమవుతుందో తెలియదు అనమాట. సో ప్రతి అప్డేట్ మీకు వీడియో పరంగా అందిస్తాను. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి, ఓకేనా. బాయ్.